असंगानन्दगुरुवाद्यां विमलानन्दमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। शारदनेरदेन्दुघनसारपटेरमरालमल्लिकाहार तुषारफेनरजताचलकाशफनीशकुन्दमन्दार सुधापयोधि सिततामरसामरवाहिनी శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి యయా శక్త్యా బ్రహ్మా కమలనయనః ఫాలనయనః జగత్స్రష్టం పాతుం ప్రళయముపనేతుం చ కుశలాః యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామ్యాద్యాం దేవీం ముకుళితకరస్తాం అభయదాం. అందరి ఇంటి అందరి అమ్మ పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, గురువులందరి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, సోదర సోదరీమణులకు నమస్సులు, విద్యార్థిని విద్యార్థులకు శుభకరమైనటువంటి ఆశీస్సులు. అమ్మ శతజయంతి మహోత్సవాలలో భాగంగా 3వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నాం. అయితే కాలాతీతం అవుతుంది. నాకు ఒకవైపు మీకేమైనా ఆకలి అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమం మళ్ళెప్పుడు చేయాలి అనే 2 రకాలుగా మనస్సు డోలాయమాన స్థితిలో ఉంది. అయినప్పటికీ అమ్మ అనుగ్రహంతో తక్కువ సమయంలోనే ముగిస్తాము. ఈరోజు శ్రీరామనవమి కూడా. రామమంత్రం, రామరూపం, రాముని యొక్క చరిత్ర ఎంత గొప్పవో, అమ్మ నామం, అమ్మ రూపం, అమ్మ చరిత్ర కూడా అంతే గొప్ప. రామ తారక మంత్రం అంటారు. ఆ రామ అనేటువంటి శబ్దానికి ఆది పరాశక్తిగా శ్రీరామ ముందు చేరి ఆ యొక్క మంత్రానికే శక్తినిచ్చినటువంటి తల్లి జిల్లెలమూడి అమ్మ. ఆది పరాశక్తిగా ఎటువైపు చూసినా ఏ తల్లినైనా ఆ రూపం అప్పుడు మనం గమనిస్తాం అమ్మని. లక్ష్మీదేవిగా అంటే అలాగా కనపడుతుంది, సరస్వతీదేవిగా కనపడుతుంది, మన కన్న తల్లిగా కూడా కనపడుతుంది ఆ తల్లి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చోడి కుడుతనాంచారే చూడరమ్మ చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే అని పాడుతూ ఉంటే అమ్మ లక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది మనకు. మరి ప్రధానంగా అమ్మ లోకంలో మాతృత్వాన్ని తెలియచేయడానికి, మాతృత్వ మహిమను మనకు తెలియజేయడానికి అవతరించిందమ్మ. మాతృత్వ మహిమ అనంతమైనటువంటిది. కలం తీసి రాయడానికి ప్రారంభిస్తే ఆ కలానికి అందనిది. ఒకవేళ ఇలా ఊహిద్దాం మాతృత్వాన్ని అంటే ఆ ఊహకు అసలే అందదు. మరి ఎలా ఆ గొప్పదనాన్ని కవులు రచిస్తున్నారయ్యా అంటే వాళ్ళు ఊహించినంత మేర, దర్శించినంత మేర రాస్తారు, కానీ పూర్తి కాదు. అది అనుభవైక వేద్యం. మాతృత్వం అలాంటి గొప్పదనాన్ని సంతరించుకున్నటువంటిది.
మరి వాళ్ళు ఎంతవరకు రాస్తారంటే ఒక 80% వరకే రాయగలరు, 100కు 100% రాయలేరు, అనుభవైక వేద్యం కనుక. అలాంటి మాతృత్వాన్ని దర్శింపజేయడానికే, మనకు మాతృత్వం అంటే ఇలా ఉంటుందని తెలియజేయడానికే అమ్మ అవతారం. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ. అలాంటి మాతృత్వ మహిమని ప్రధానంగా మనందరికీ తెలియజేయడానికి అమ్మ అవతారం కనుక ఈ యొక్క శతజయంతి ఉత్సవాలలో భాగంగా బుర్రకథా కాలక్షేపం చేయడానికి మాకు అమ్మ అనుగ్రహంతో, గురువుల యొక్క వాత్సల్యంతో, ప్రధానంగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, వరలక్ష్మి మేడం గారు, సుగుణా మేడం గారు, విశ్వజనని పరిషత్తు వారు మమ్మల్ని ఆదరించి ఈ అవకాశం ఇచ్చారు. మా జన్మధన్యం. ఇప్పుడు బుర్రకథ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీరామ నవమి కనుక ఈరోజు జగత్ కళ్యాణం కోసమే శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు. మనము రాముడిగా అమ్మని అనుకుంటే అమ్మ రాముడిగా మనకు కనపడుతుంది. ఈ సందర్భంగా జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. కౌశికయాగం కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా. హరువిల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ కరుణను జూపవయా రామ కరుణను జూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. కుజనుల ననచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తి వినీవయ్యా. కరుణ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను జూపవయా. అమ్మా కరుణను జూపవమా. జగజ్జనని అనసూయామాతకు జై. వాత్సల్యామృత వర్షిణి అనసూయామాతకు జై. భగవద్గీతా గానం శ్రీమద్ భగవద్గీతా గానం. భగవద్గీతా గానం శ్రీమద్ భగవద్గీతా గానం. భక్తులార దివ్యామృత పానం భక్తులార దివ్యామృత పానం. కామిత వర ప్రదానం కామిత వర ప్రదానం. భక్త జనుల ముక్తికి సోపానం భగవద్గీతా గానం శ్రీమద్ భగవద్గీతా గానం. కురు పాండవ సంగ్రామ రంగమున కురు పాండవ సంగ్రామ రంగమున పరమాత్ముడు పాండవ పక్షంబున పరమాత్మ
నాథునకు సదయత బోధించిన సుజ్ఞానం భగవద్గీత గానం శ్రీమద్ భగవద్గీత గానం భగవద్గీత గానం శ్రీమద్ భగవద్గీత గానం భగవద్గీత గానం శ్రీమద్ భగవద్గీత గానం తరికిట జంతరిత. అదేంటక్క అమ్మ శత జయంతి అని చెప్పి అమ్మని గురించి చెప్పకుండా భగవద్గీత గురించి చెప్తున్నావు? అక్కడికే వస్తున్నాను చెల్లెమ్మ. అమ్మ ఏమన్నారో తెలుసా? గీతలో లేనిది నేనేమీ చెప్పలేదు నాన్న, గీత దాటి నేనేమీ చెప్పలేదు నాన్న అన్నారు అమ్మ. అంటే భగవద్గీతలో ఏది ఉన్నదో అవన్నీ ఆ విషయమంతా అమ్మ తన జీవితంలో వివరించింది చెల్లెమ్మ. అందుకనే ఈరోజు గీతా బోధ అమ్మ ప్రబోధ అనే శీర్షికన మనం బుర్రకథ కాలక్షేపం చేసుకుందాం. అమ్మ చిన్నప్పటి నుంచి అంటే దాదాపు 3 సంవత్సరాలు ఇంకంతకంటే చిన్ననో ఏమో, ఎందుకంటే అవతారమూర్తి కాబట్టి మాటలు వచ్చిన కానుంచే వేద వాక్కులు పలుకుతుంది ఆ అమ్మ నోరు. కనుక చిన్నప్పటి నుంచి అమ్మ వాక్యాలు ఎలాంటివంటే వేదాంత సారం నిమిడి ఉంటుంది, ఉపనిషద్ వైభవం ఉంటుంది ఆ వాక్యాలలో. ఆ అమ్మ వాక్యాలలోంచి ఒక్క అక్షరం తీసివేయడానికి వీలు కాదు, ఒక అక్షరం ఆ వాక్యంలో చేర్చడానికి కూడా వీలు కాదు. అంత సమగ్రమైనటువంటి వాక్యాలు అమ్మ చెప్పింది. ఒక్కోసారి అమ్మ వాక్యాలు వింటే ఇలా కూడా ఉంటుందా, ఇంత అర్థ గాంభీర్యం ఉందే దీంట్లో, అమ్మ ఏ ఉపనిషత్తు ఏ వేదాంతం ఏ వేదాలు ఎలా ఎప్పుడు చదివింది అమ్మ అనుకుంటాం. అమ్మ అంటారు, నాకేమీ తెలియదు నాన్న, నేనేమీ చదువుకోలేదంటారు. అంటూనే అనేక రకాల విషయాలని చిన్న చిన్న వాక్యాలలో మనకు వేదాంత సారాన్ని అందించారు. ఆ వాక్యాలలో ఆనిముత్యాలు లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రేమ కంటే ధర్మము గొప్పది అని. ఎదురుగా ఇటువైపు మమత్వం ఉంది, ఇటువైపు ధర్మం ఉంది. మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలయ్యా అంటే ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మబద్ధులం కావాలి కానీ ప్రేమకు బంధీలం కాకూడదు అని అమ్మ చెప్తుంది. కనుక ఇలాగే శ్రీకృష్ణ పరమాత్మను కూడా అర్జునుడు యుద్ధం అనివార్యమైంది, అప్పుడు యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళారు. ఒక్కసారి సవ్యచాచిగా యుద్ధం చేసేటువంటి అర్జునుడు ఆ రథాన్ని అక్కడ నిలుపవయ్యా కృష్ణ అన్నాడు. ఆ 2 సేనల మధ్యన రథం నిలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్కసారి అందరినీ చూశాడు. పఠనశీల గీతామృతలోల పావన గుణజాల, పఠనశీల గీతామృతలోల పావన గుణజాల, తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల అన్నలను, తాతల తండ్రుల గురువుల మామల తమ్ములనందరను, పుత్రుల మిత్రుల పౌత్రుల చూచి ఘోరున ఎచ్చాడు, పుత్రుల మిత్రుల పౌత్రుల చూచి భోరున ఏడ్చాడు. అలాంటి దుఃఖంతో అర్జునుడు, బావా కృష్ణ నిలువలేను ఈ బండనమున నేను, భావా కృష్ణ నిలువలేను ఈ బండనమున నేను, సర్వాంగములో గజ గజ వడకుచు చెమటలు పోశాయి, సర్వాంగములు గజ గజ వడకుచు చెమటలు పోసాయి, ఎండెను నోరు చేతి నుండి నా గాంధీవము జారే, ఎండెను నోరు చేతి నుండి నా గాంధీవము జారే, శకటము పైగూర్చునుటకు కూడా శక్తి జాలదయ్యే, శకటముపై కూర్చునుటకు కూడా శక్తి జాలదయ్యే. ఎందుకంటే బంధుల గురువుల చంపుకొనుటక బండనంబు కృష్ణ, బంధుల గురువుల చంపుకొనుటక బండనంబు కృష్ణ, చేతులారా నా యాప్తుల చంపి ప్రీతి చెందగలనా, చేతులారనా యాప్తుల చంపి ప్రీతి చెందగలనా, ఎవరి సుఖముకై యుద్ధము గోరి ఇచటికి వచ్చాము, ఎవరి సుఖముకై యుద్ధము కోరి ఇచటికి వచ్చాము, వారే ప్రాణధనాలను వదలి తారసిల్లినారు, వారే ప్రాణ
కలుషితంబుగాదా కులపు పెద్దలు లేని కుటుంబం కలుషితంబుగాదా ఆయనర్థముల కన్నిటికీ నేనంకురాన్ని గాదా ఆయనర్థముల కన్నిటికీ నేనంకురాని గాదా పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము ఎంత ఘోరమున కొడిగట్టి నేనెంత చెడ్డవాడా ఎంత ఘోరమున కొడిగట్టి నేనెంత చెడ్డవాడా యుద్ధము చేయను బాణము పట్టను యుద్ధము చేయను. బావా యుద్ధము చేయను బాణము బట్టను యూర ముందు బావా ఆయుధహీనుని శత్రులు చంపిన అది మంచిదనుచో ఆయుధహీనుని శత్రులు చంపిన అది మంచిదనుచో శరచాపాలను వదిలి రథముపై చితికిలబడ్డాడు సరచాపాలను వదిలి రథముపై చతికిలబడ్డాడు రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా 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 పటికి గజం తరిచ. ఈ విధంగా వీళ్ళందరినీ నేను చంపాలా, యుద్ధము చేయను అని బాణం కింద పారేశాడు. అంటే అప్పటి వరకు ధైర్యంగా యుద్ధం చేస్తానని వచ్చి ఆ బంధువులందరినీ చూసేటప్పటికీ వీళ్ళందరినీ చంపి నేను రాజ్యాన్ని అనుభవించాలా, బిచ్చం ఎత్తుకొని అయినా బ్రతుకుతాను కానీ ఈ నెత్తుటి కూడు నాకు అవసరం లేదు కృష్ణ అని శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు. అప్పుడు అమ్మ చెప్పింది కదా, ప్రేమ కంటే ధర్మం గొప్పది అని. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమోయి. క్షత్రియ జాతికి ధర్మము యుద్ధము చక్కగా వినుమోయి సమరములోన చచ్చిన రాజు స్వర్గవాసియవును సమరములోన సచ్చిన రాజు స్వర్గవాసియవును బ్రతికి ఉన్నచో జయమును రాజ్యం ప్రాప్తించునుగాదా బ్రతికి ఉన్నచో జయమును రాజ్యము ప్రాప్తించునుగాదా సరికిట జంతరిత. ఈ విధంగా నీ ధర్మం ఏంటయ్యా, ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ చనిపోతారు, నా వలన వీళ్ళు చనిపోతారు మరణిస్తారు అనుకుంటున్నావా? నువ్వు చంపేవాడివి, వాళ్ళు మరణించే వాళ్ళ కాదు కాదు. నీ ధర్మం యుద్ధం చేయడం, క్షత్రియ ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. సమరంలోకి వచ్చాక పారిపోకూడదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని అమ్మ ఏమని వివరించిందంటే, అంటే వాళ్ళందరూ మరణిస్తారు అని భయపడుతున్నాడు ఆయన. అంటే మృత్యు భయం ఉంది అర్జునుడికి. అమ్మ అంటుంది, మృత్యువును జయించిన వాడే మృత్యుంజయుడు అని. మృత్యు భయము లేనప్పుడే మృత్యుంజయత్వం వస్తుంది అని. కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూసి నీవు దుఃఖపడుతూ ఉన్నావంటే మృత్యు భయం ఉన్నది నీకు. మరి వీళ్ళంతా నీవు చంపకుంటే చనిపోకుండా ఉంటారా అయ్యా? మరణించారు అంటే వాళ్ళకు ఒకరోజు, పుట్టారు అంటే ఒకరోజు మరణం అనేది వస్తుంది. ఇది సహజం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు గిట్టుట సత్యం, పుట్టినవాడు గిట్టుట సత్యం, గిట్టినవాడు పొట్టుట నిత్యం, గిట్టినవాడు పుట్టుట నిత్యం, పుట్టుట గిట్టుట ఆపరానిది, పుట్టుట గిట్టుట ఆపరానిది, గిట్టిన పిదప ఎట్టులుండును, పుట్టిన పిదప ఎట్టులుండును, పుట్టక పూర్వం ఎట్టులుండేను, పుట్టక పూర్వం ఎట్టులుండెను, అట్టి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు జిక్కదయ్యా, అట్టి ఆత్మ ఈ ఇంద్రియాలకు అంతు జిక్కదయ్యా, అనుభవం
మాత్రము చేత తెలియునది ఆత్మతత్వమయ్యా. అనుభవ మాత్రము చేత తెలియునది ఆత్మతత్వమయ్యా. తరికిట జంతరిత జన్మించాడు అంటే ఏదో అంటారు, పుట్టాడంటే చచ్చినట్టు చావాల్సిందే అని చెప్పి. కాబట్టి ఈ విధంగా మనలో జీవితంలో ఎలా అయితే బాల్యము, యవ్వనము, కౌమారం అనే దశలు ఉన్నాయో అలాగే ఒకరోజు మరణం అనేది సహజంగా వస్తుంది. మార్పులు ఎలా అయితే సహజంగా జరుగుతున్నాయో అలాగే మరణం వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అమ్మ కూడా మరణం అంటే మార్పు, అంతే, ఏమీ లేదు. మరణం అంటే మార్పు, చిన్న మార్పు అంతే. అలాగా తీసుకోవాలి, దానికి శోకించి దుఃఖించి ఏమో ఇబ్బంది పడకూడదు అని అమ్మ చెప్పింది. అక్కడ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతే. చినిగిన గుడ్డల విడిచి ఎట్లో నవ చేలాల్ గట్టెదమో. చినిగిన గుడ్డల విడిచి ఎట్లో నవ చేలాల్ కట్టెదమో. అటులే చినిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి. అటులే చినిగిన శరీరాలను ఆత్మ వదిలివేసి క్రొత్త క్రొత్త దేహాల ధరించుట క్రొత్తదేమీ కాదు. క్రొత్త దేహాల ధరించుట క్రొత్తదేమీ కాదు. తరికిట జంతరిత. దాము, ఈ చినిగిన గుడ్డలు, ఈ దేహాలు, ఇదేమి నాకు అర్థం కాలేదు. కానీ మనం చదువుకునేటప్పుడు జల్లెనమూడిలో అన్నపూర్ణాలయంలో చింతకాయ పచ్చడి బాగుండేది కదా. మొన్న మా స్కూల్లో ఒక చెట్టు ఉంటే పిల్లలు కొన్ని చింతకాయలు రాలినాయని నాకు ఇచ్చారు. సరే తెచ్చి ఈ శత జయంతికి వెళుతున్నాం కదా అని అమ్మ గుర్తొచ్చి ఉసిరికాయ చింతకాయ పచ్చడి చేస్తే అసలు నేను చేసిన దానికి అన్నపూర్ణాలయంలో మనం తినిన దానికి అసలు పొంతనే లేదు. నీకేమన్నా ఎలా తయారు చేస్తారో గుర్తుంటే కొంచెం చెప్తావా? అయ్యో శ్రీదేవి, నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో చింతకాయ పచ్చడి చేస్తే రుచి వస్తుందా? అది కేవలం అందరింటి అన్నపూర్ణాలయానికే సాధ్యం కదా ఆ రుచి. మనకెక్కడొస్తుంది బాగు. ఆ రుచి అలాంటిది. అయినా అందరు ఆకలితో ఉంటే చింతకాయ రుచి చెప్తావేంటి? ఇప్పుడు అక్క చెప్పేది విందాం. అదే నాకు ఆకలేస్తుంది, అందుకనే చింతకాయ పచ్చడి గుర్తొచ్చింది దాము. సరే, ఈ యొక్క సహజమైనటువంటి మార్పు, మరణం అని తెలుసుకోవాలంటే మరి వెంటనే వీలవుతుందా? మరి ఎలాంటి వ్యక్తి అయితే అలా తెలుసుకోగలుగుతాడు? ఏ దశ ఏ విధంగా వస్తుందో అలాగే మరణం వస్తుంది అని ఎలాంటి వాడు తెలుసుకుంటాడు అంటే అమ్మ చెప్పింది స్థితప్రజ్ఞుడి గురించి. స్థితప్రజ్ఞత్వం రావాలి. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. స్థిమితమైన మనస్సు గలవాడే స్థితప్రజ్ఞుడు అన్నదమ్మ. మరి మనస్సుని స్థిరం చేసుకోవాలి. స్థితప్రజ్ఞత్వం వచ్చినప్పుడే అలాంటి ఆలోచన అనేది మనకు వస్తుంది. మరి అలా స్థితప్రజ్ఞత్వం అనుకోగానే వస్తుందా? మనస్సు ఎంత బలీయమైంది, ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయి. మరి ఏది ఆ విధంగా మనల్ని అడ్డుపడుతుంది మనకు అంటే విషయ చింతన, విషయాలోచన. ఎప్పుడు ఈ సంసారంలో అంటే పెద్ద సంసారం, అది జరామరణ సంసారంలో ఈ చిన్న కుటుంబం ఉందే అదొక చిన్న సంసారం. దాంట్లో రకరకాల చింతనలు, ఆలోచనలు, అసలైన దాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటివి ఏవి అడ్డు తగులుతాయంటే విషయ చింతసే విషయాసక్తి, విషయ చింతసే విషయాసక్తి, విషయాసక్తి చే కోరిక గలుగును, విషయాసక్తి చే కోరిక గలుగును, కోరిక వలననే క్రోధము గలుగును, కోరిక వలననే క్రోధము గలుగును, క్రోధము చేతను విస్మృతి గల్గును, క్రోధము చేతను విస్మృతి గలుగును, విస్మృతి చేతను బుద్ధి నాశము, విస్మృతి చేతను బుద్ధి నాశము, బుద్ధి నాశమే సర్వనాశమని శ్రద్ధగా వినుమోయి, బుద్ధి నాశమే సర్వనాశమని శ్రద్ధగా వినుమోయి, విషయ చింతయే చెడుకు మూలమని వినుమోయి పార్థ, విషయ చింతయే చెడుకు మూలమని వినుమోయి పార్థ. తరికిట జంతరి
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతే. మరి ఇలాగా విషయ చింతన చేత ఆ మనస్సు స్థిరం కావడం లేదే. ఈ ఆలోచనలో ఉండి మనస్సు ఇక్కడ ఉంటే ఎటువైపో వెళ్ళిపోతుంది. ఇక్కడ కూర్చొని బుర్రకథ వినమంటే ఇంకోవైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక ఆలోచన చేద్దామనుకుంటే మనస్సు ఉండదే, వేగంగా వెళ్ళిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు కూడా అడిగాడు, కదలు చుండున మనసు నిలుపుకొన కష్టమయ్య కృష్ణ, యోగ సిద్ధికై మనసు నిలుపు విధి బాగుగా జపుమయ్యా. కృష్ణ, గాలినైనా మూటగట్టవచ్చునేమో కానీ, గాలిని ఒక చోట బంధించవచ్చునేమో కానీ మనస్సును మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నా అంటే అభ్యాసం చేత వైరాగ్యం చేత అది సాధ్యమయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. మరి ఆ మనస్సుని స్థిరం చేసుకోవాలంటే ఎలా, ఏం చెయ్యాలి అంటే అమ్మ చెప్పింది, నీలో నీవు ఉంటే ధ్యానం, నీతో నీవు ఉంటే యోగం అని. ధ్యాన సాధన చెయ్యాలి, యోగాన్ని అవలంబించుకోవాలి. అప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో సాధన చేసినప్పుడు మనము మనస్సుని స్థిరం చేసుకోగలం. మనం ఏమి చెప్తే మనస్సు అలా అంటే బుద్ధి ప్రేరేపణ చేసినప్పుడు మనస్సు అక్కడ ఉండి వింటుంది. లేకుంటే చంచలంగా గుర్రాలు రథాన్ని లాక్కొని పోయినట్లుగా మనల్ని కూడా మనస్సు లాక్కొని ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో పడేస్తుంది, ఏమో చేయిస్తుంది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వృతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్తమాసీత మత్పరః. అదే భగవద్గీతలో కూడా చెప్పబడింది యోగ సాధన ఎలా చెయ్యాలి అని. యోగాభ్యాస క్రమమును తెలిపెద, యోగాభ్యాస క్రమమును తెలిపెద, యోగాభ్యాస క్రమమును తెలిపెద, యోగాభ్యాస క్రమమును తెలిపెద. ఏకాంతముగా సమమగు స్థలమున, ఏకాంతముగా సమమగు స్థలమున గర్భాసనమును కృష్ణాజినమును, గర్భాసనమును కృష్ణాజినమును శుద్ధ వస్త్రమును శ్రద్ధతో పరచి, శుద్ధ వస్త్రమును శ్రద్ధతో పరచి శరీరమును శిరస్సు కంఠము సమముగా నెక్కించి, తమ శరీరమును శిరస్సు కంఠము సమముగా నెక్కించి కదలక కూర్చొని దిక్కుల కటునిటు కన్నులాడనీక, కదలక కూర్చొని దిక్కుల కటునిటు కన్నులాడనీక. కనుబొమ ముడికి మధ్యగా చూపును జొనిపి నిలుపవలయో, కనుబొమ ముడికి మధ్యగా చూపును జొనిపి నిలుపవలయో. భయమును వదలి ప్రశాంతాత్ముడై బ్రహ్మచారి యగుచు, భయమును వదలి ప్రశాంతాత్ముడై బ్రహ్మచారి యగుచు. మితమగు తిండి మితమగు పడక మిత నిద్రయుగలిగి, మితమగు తిండి మితమగు పడక మిత నిద్రయుగలిగి. యోగాభ్యాసము చేయ సమాధిలో ఉనికి గలుగునయ్యా, యోగాభ్యాసము చేయ సమాధిలో ఉనికి గలుగునయ్యా. తరికిట జంతరిథ. ఈ విధంగా యోగ సాధన ధ్యానం చేసినప్పుడు మనస్సు అంతకంతకు స్థిరమై మనస్సు పవిత్రమవుతుంది. అదే భక్తి. భక్తి బాల్యం వంటిది అంటుందమ్మ. బాల్యమే దైవత్వం అంటుందమ్మ.
కాబట్టి ఆ బాల్యం అంటే ఏంటి అంటే ఆ అసూయ ద్వేషాలు మొదలైనటువంటి దుర్గుణాలు ఏవి ఉండవు ఆ సమయంలో. మనస్సు పవిత్రమైపోతుంది. అది ఎలా ఉంటాడంటే కూరలు బీకితే పాము ఎలా ఉంటుందో అలా ఎవ్వరికీ హాని చేయడు. భగవద్భక్తుడైనటువంటి వాడు అలా ఉంటాడు. నిజమైనటువంటి భగవద్భక్తి కలిగిన వాడు. ఆడంబరానికి చేసేది కాదు అర్చనలు పూజలు అనేవి. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అంటారు కదా, మనస్సుని పవిత్రం చేసుకోవాలి. మరి అలా పవిత్రం చేసుకుంటే ఆ చిన్న పిల్లవాడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో అలా ఉంటుందంట భక్తి. ఒక అమ్మాయి అక్కడ బొమ్మలు తయారు చేసిన చోటికి కారులో వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. అక్కడికి తీసుకొస్తే ఒక మంచి బొమ్మ తయారు చేసి ఆ బొమ్మలు చేసేవాడు ఆ అమ్మాయికి ఇచ్చాడు ఒకటి, వాళ్ళ అమ్మాయికి. ఆ పిల్ల ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంది. ఈ కొనివ్వడానికి తీసుకుని వెళితే ఆ పాప అన్ని బొమ్మలు చూసింది కానీ ఆ అమ్మాయి దగ్గర ఉండే బొమ్మ పైన దృష్టి పడింది. అలా చూస్తూ ఉంది, నాన్న ఆ బొమ్మ కొనివ్వు నాన్న నాకు అని. ఒకసారి అడిగాడు ఆయన, నాయన ఆ బొమ్మ ఏమన్నా ఇస్తావా అంటే వాళ్ళ నాన్న అన్నాడు, మా పాప కోసం చేశానండి, ఆ పాప ఇవ్వదులేండి అన్నాడు. అయినా మరలా అలాగే ఏదైనా తీసుకోమంటే వినట్లేదు, బాధపడుతూ ఉంది, తీసుకోవట్లేదు. అదంతా ఈ పిల్ల గమనించి వాళ్ళ నాన్నకు చెప్పింది, నాన్న ఈ బొమ్మ ఆ పాపకి ఇచ్చేయమనగానే ఆ బొమ్మ తీసుకొని ఆనందంగా వెళ్తూ ఉంటే ఆ పిల్ల చూసి చాలా సంతోషించింది. అమ్మ చూడండి చిన్నప్పుడు ఏం చేసింది, నగలన్నీ ఇచ్చేసింది, తీసుకొని వెళ్ళమనింది. మరి అప్పుడు కూడా ఏమైనా ఎవరికన్నా చెప్తావా అంటే అడిగితే అందరికీ చెప్తా, అడగకుంటే ఎవరికి చెప్పను. మాటలు అలా చిన్నప్పుడు అలా ఉంటాయి. కాబట్టి ఆ మనస్సు ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ఆనందపడితే మనకు కూడా ఆనందం అనేటువంటి మంచి మనస్సు, కల్మషం ఉండదు. కాబట్టి భక్తి అలాంటిది. భక్తి వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, నియామకుడు. అమ్మని మన మనస్సులో పెట్టుకుంటే అమ్మ అక్కడ ఉంది స్థిరంగా. అమ్మ చూస్తూ ఉంది మనల్ని, మనం మాట్లాడే మాటని గమనిస్తుంది, మనం చేసే పనిని చూస్తూ ఉంది అనేటువంటి భావన మనకు రావాలి. అమ్మ అక్కడ ఉంది కదా, మనం ఈ పని చేస్తున్నామేంటి అని భయం కలగాలి. అది భగవద్భక్తి, అది హృదయ పవిత్రత. పుటబోయడి బుల్లె బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పూల కంచాలలో రోలంభములకు రేపటి భోజనంబు సిద్ధపరచి తెల్లవారకమునుపే మొగ్గలలోన జొరబడి వింత రంగులు వేసి ఎవరు చేస్తున్నారు ఆ పని అంతా కూడా? పరమాత్మ చేస్తూ ఉన్నాడు. మనం ఎవరిని అనుకుంటే ఆయన చేస్తూ ఉన్నాడు. మరి పిల్లవాడు పుట్టక మునిపే పాలు తయారవుతున్నాయి, లేచేటప్పటికి అన్ని రకరకాల పువ్వులు ఉన్నాయి. ఎవరు చేస్తున్నారంటే మానవాతీత శక్తి ఒకటి ఉంది, అదే భగవంతుడు. ఆ భగవంతుడు చేస్తున్నాడు అనేటువంటి భావన మనలో రావాలి. అధ్యాత్మ విద్య అనేది అంత తొందరగా మనకు అలవడదు. పూర్వజన్మ సంస్కారం ఎంతో ఉండాలి. అది అలవడిందంటే నిర్వికారుడై అంతటా పరమాత్మను చూస్తూ ఉంటాడు, ఎక్కడ రాగద్వేషాలకు లోను కాడు. సీతారామాంజనేయ సంవాదంలో పట్టాభిషేకం అయ్యాక ఆయనకు విలువైన వజ్రాల హాలం ఇస్తారు ఆంజనేయ స్వామికి. ఎంతో గొప్పగా వెతికి సీతమ్మని తీసుకొని వచ్చాడు ఆయన. ఆ వార్తని తెచ్చాడు. ఆ సీతమ్మ తిరిగి వచ్చింది కదా హనుమంతుని వలనని. అంటే ఒక పట్టుదలతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూశాడంతటా, సందేహించాడు, సంశయించాడు. మండోదర్యమైన సీతనాని కాదు. వెతికాడు, నిరాశ చెందాడు. నేను వెళ్ళి చెప్పడం ఎందుకు, వాళ్ళందరూ ఇబ్బంది పడడం ఎందుకు, నేనే వెళ్ళకుండా ఇక్కడే ఏమైనా అయిపోతే పోలే అనుకున్నాడు. కానీ వద్దు, అలా చేయవు. జీవన్ భద్రాని పశ్యతి, బ్రతికి ఏదైనా సాధించాలి. ఇప్పుడు దుఃఖం వచ్చిందని మరణిస్తే మరలా శుభకరమైన రోజులు వస్తే అది అనుభవించడానికి ఉండాలి కదా మనం. కాబట్టి నేను వెతుకుతాను, ఎంతవరకు వెతుకుతానంటే అమ్మ దొరికే వరకు వెతుకుతాని పట్టుదలగా ముందుకు వెళ్ళాడు. ఇది చదువుకునేటువంటి విద్యార్థులకు చెప్తారు. ఒక పట్టుదల, ఇప్పుడు ఫెయిల్ అయ్యావా ఏం పర్వాలేదు. తాతగారు ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నారంట కింద కూర్చొని. ఆ మనమరాలు పైకి వెళ్ళిపోయింది పరీక్ష రాసి వచ్చి. ఏమ్మా బాగా రాశావా అంటే బాగానే రాశాను తాతయ్య అనుకుంటూ వెళ్ళిపోయింది. కాసేపట్లో పైనుంచి కిందికి దూకిందంట. ఆ కళ్ళ ఎదుట మరణించింది ఆ పిల్ల. ఏంటంటే అప్పుడు నిరాశ అనేది చెందకూడదు. ఎలాగ హనుమంతుడైతే సాధించేంత వరకు నేను
వెతుకుతాను అని అనుకున్నాడు. అలాంటి పట్టుదల ఒకసారి ఓడిపోని మరలా ముందుకు వెళదాం అని చెప్పి ఆ భగవత్ శక్తి అమ్మే చూడండి, అవతారమూర్తిని మనం అంటున్నామే, అమ్మ ఎన్ని కష్టాలు పడింది. ఇక్కడ మా కుటుంబం అంతా వచ్చినప్పుడు మా వారు గుడి వెలుపల ఒక చోట అక్కడ నిలబడి ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అమ్మ ఎన్నో కష్టాలు పడింది, ఇప్పుడైతే ఏ లోటు లేదు, భోజనానికి కానీ డబ్బుకు కానీ లోటు లేదు, అమ్మ చాలా కష్టాలు పడింది. మరి సాక్షాత్తు లక్ష్మీదేవి మరి అవతారంగా వస్తే వాళ్ళు మానవులుగానే చూపించాలి. కష్టాలు ఏవైనా ఉంటే వాటిని అనుభవించే చూపించాలి. ఎందుకంటే మనం ఆదర్శంగా మహిమలు చేస్తే మనం ఎలా అమ్మను ఆదర్శంగా తీసుకుంటాం? అమ్మ అవతారమూర్తి, మరి మహిమలు చేసింది, నాకు లేవులే అనుకుంటాం. కానీ మనలాగే వచ్చి మనలాగే కష్టాలు పడి డబ్బులు లేకున్నా అన్నం పెట్టించి కారు కొనిస్తా అంటే 1,00,000 మందికి పెట్టు నాయన అని చెప్పిన మహాతల్లి అనసూయాదేవి. కాబట్టి అలాంటి భక్తి భావం మనలో కలిగినప్పుడు హృదయం పవిత్రమవుతుంది. ఆ భక్తి కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే అతని యొక్క మనస్సు ఎలా ఉంటుంది? అన్ని ప్రాణుల యందు సమానంగా దయ కలిగి ఉంటుంది. సద్గురు మలయాళ స్వాముల వారు కూడా చెప్తారు, దయగల హృదయమే భగవన్ నిలయము అని చెప్పి. కాబట్టి అన్ని ప్రాణుల యందు దయగలిగి కొన్ని జలచరాలకు కూడా భోజనాన్ని తీసుకుపోయి ఆ నీళ్ళల్లో కాలువలో వేయిపోనానా అని చెప్పి, మీ పెద్దవాళ్ళకి ఇంకా బాగా తెలుసు. నేనైతే అమ్మను చూడలేను కానీ స్మరించుకుంటూ ఉంటా. ఆమె రూపాన్ని, ఆమె మాటలని, ఆ తత్వాన్ని నేను స్మరించుకుంటూ ఉంటా, ఆనందాన్ని పొందుతూ ఉంటా. ఇంకా పూర్తిగా చూసిన వాళ్ళు మీరంతా ధన్యులో. కాబట్టి అలాగా భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే సర్వభూతములయందు సమభావం ఉండాలి, సర్వభూతములయందు సమభావం ఉండాలి, సుఖమైన దుఃఖమైన చూడాలి సమంగానే పార్థ వినుమా. ఏ భక్తి యోగము అసూయను వదిలి ఓర్పు అలవరచుకోవాలి, అసూయను వదిలి ఓర్పు అలవరచుకోవాలి, మనస్సును స్వయము స్వవశము చేసుకోవాలి పార్థ వినుమా. ఏ భక్తి యోగము తరికిట జంతరిత. ఆకలేస్తూ ఉంటే ఈ బుర్రకథ చెప్పడం కూడా నాకంత మనస్సుకు అంగీకారం కావడం లేదు. ఎందుకంటే మిగతా కార్యక్రమాలకి వారు మరలా ట్రైన్కి వెళ్ళాలంటే సరే మేము ఇక్కడే ఉంటాం, ఎంత సమయమైనా కానీలేండి, మాకు ఇచ్చింది కొంచెమైనా పర్వాలేదు. ఎందుకంటే అమ్మ బిడ్డలుగా ఇక్కడ ఉన్నాం, అమ్మ ఏది ఆదేశిస్తే దాన్ని చెయ్యాలి. 5 నిమిషాలే చెప్పు నాగేంద్రమ్మ అంటే 5 నిమిషాలే చెప్పాలంతే. కాబట్టి అమ్మ ఆదేశానుసారం ఇక్కడ మనకు సమయం దొరుకుతుంది. కాబట్టి దానికి అందరం కూడా బద్ధులమై ఉండాలి. అమ్మ ఒక సందర్భంలో చెప్తుంది, దయలేని మనస్సే దయ్యం అని. దయ కలిగి ఉండాలి. ప్రాణులపైన, ఎదుటి ప్రాణులపైన దయ లేకుంటే మన మనుషులం ఎలా అవుతాం? కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, ఆ పిశాచ అంశతో ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని. దయలేని మనస్సే దయ్యం లాంటి వాడు, దయ కలిగి ఉండాలి ప్రాణులపైన అని చెప్పి అమ్మ ఆచరించి చూపించింది. కాబట్టి మనకు ఏదో రాయడం కానీ ఇంకొకటి కాదు, అమ్మ జీవితంలో ఆచరించి చూపించింది కాబట్టి తప్పకుండా మనం ఆచరించాలి. అప్పుడు మనము అమ్మ యొక్క వాక్యాలని మనం వంట పట్టించుకున్నట్లు, దాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నట్లు. బడాయి కోర్లో పగరుబోతులు, బడాయి కోర్లో పగరుబోతులు, మంచి చెడ్డ తెలియని వారు, మంచి చెడ్డ తెలియని వారు, గొప్ప తామేయను అభిమానస్తులు, గొప్ప తామేయను అభిమానస్తులు, రాళ్లను బోలిన గుండెల వారు, రాళ్లను బోలిన గుండెల వారు, తుస్సున కోపం వచ్చేవారు, తుస్సున కోపం వచ్చేవారు, పిశాచాంశలో పుట్టిన వారే విధిగా నుందురయ్యా, పిశాచాంశలో పుట్టిన వారే విధిగా నుందురయ్యా. తరికిట జంతరిత. ఈ విధంగా అన్ని ప్రాణుల యందు అమ్మ దయగలిగి ఉండి గుణభేదమే లేని నాకు కులభేదం ఏంటి నాన్న అన్నది మనం జీవితంలో ఆచరించాలి. ఎక్కడైనా మన మనస్సులో కొంచెం
ఇతను గిరిజనుడు కదా, ఇంకొకటి కదా అని మనసులో వస్తే వెంటనే అమ్మ గుర్తు రావాలి మనకు. అలాంటి తారతమ్యాలు ఏమీ లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అమ్మ ఆనందిస్తుంది. నేను ఇలా ఇక్కడ వెళ్ళి జిల్లలముడి గ్రామంలో ఇలా చూపించి వచ్చాను కదా, నా బిడ్డలందరూ ఆచరిస్తున్నారు అని సంతోషిస్తుంది అమ్మ. అమ్మను సంతోషపెట్టడమే మన ధర్మం బిడ్డలుగా. కాబట్టి అమ్మ ఎలా ప్రవర్తించింది అంటే భగవద్గీతలో కూడా చెప్పాడు, పండితుడైన బాపని యందున, పండితుడైన బాపని యందున, గోవు ఏనుగో కుక్కల యందున, గోవు ఏనుగో కుక్కల యందున, మాంసము తిను చండాలుని యందున, మాంసము తిను చండాలుని యందున, నిర్వికారుడై పరబ్రహ్మనే నిరతము దర్శించు, నిర్వికారుడై పరబ్రహ్మనే నిరతము దర్శించు, బ్రతికి ఉండగానే మోక్షము పొంది బ్రహ్మవేత్తయౌను, బ్రతికి ఉండగానే మోక్షము పొంది బ్రహ్మవేత్తయగును, హరికిట జంతరిత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. మరి పరమాత్మకు లేదు, పరమాత్మ స్వరూపమైన అమ్మకు లేనప్పుడు మనము సామాన్యులు మనమెందుకు పెట్టుకోవాలి అలాంటి భేదాన్ని? కాబట్టి వాటినన్నిటినీ విడిచిపెట్టి మన ఇంటికి ఎవరైనా గిరిజనుడో ఇంకెవరు వచ్చినా హాయిగా వాడు ఏ పళ్ళెంలో, మనం తినే పళ్ళెంలోనే తింటానంటే అదే పళ్ళెంలో భోజనం పెట్టాలి. అప్పుడు అమ్మ యొక్క వాక్యాలను మనం ఆచరించినట్లు, కాబట్టి అమ్మ బాటలో మనం నడిచినట్లు. ఆ యొక్క పరమాత్మ మన హృదయ కుహరంలో ఉన్నాడే అనేటువంటి భావనతో మనం పనులు చేస్తూ ఈ యొక్క అరుదైనటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక శివభక్తుడు చన్నీటిలో స్నానం చేస్తూ చలికి వణికిపోతూ ఆ శివపరమాత్మకు ఎప్పుడు చల్లటి నీళ్లు పోస్తూనే ఉంటారు. ఆ నీళ్లు కాక అంతా చల్లదనమే. మరి ఆయన ఎలా భరిస్తున్నాడో? లేదు, ఆయన నా హృదయంలో ఉన్నాడు. వేడిగా అన్ని రకాల ఆలోచనలతో బాధతో నేను ఉన్నాను, నా హృదయం వేడిగా ఉంది, వేడి అయినటువంటి నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన వెచ్చగా ఉన్నాడు అనుకున్నాడంట ఆ భక్తుడు. మౌలౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా వామే భాగే దయార్ద్రా హిమగిరిదుహిత చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం కనకసభానాథ చిత్తే నిర్వేద తప్తే యది న భవతి సోఢుం క్వశక్తి. మౌలో గంగా శశాంకం, శిరస్సు పైన చూస్తే గంగ చల్లదనమే చంద్రుడు, సీతాంశు అంటారు ఆయనని, చల్లని కిరణాలు కలిగినవాడు. మరి ఇటువైపు చూస్తే ఎడమ వైపు ఆమె చల్లని హిమవంతుని కుమార్తె పార్వతీదేవి. శరీరం చూద్దామా, అంతా చందనం, అది చల్లదనమే. మరి ఎలా భరిస్తున్నాడు ఆయన అంటే పరితప్తమైన వెచ్చని నా హృదయంలో ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకోవడం. అంటే పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా పరమాత్మ స్వరూపమైన అమ్మ నా హృదయంలో ఉండి నడిపిస్తుంది అనేటువంటి విశాల భావంతో మనం ప్రతి పని చేయాలి. విశాల భావంతో మన నడవడిక ఉండాలి. అన్నిటికీ రాగద్వేషాలకు అసూయకు లోను కాకుండా ఒక కఠినమైనటువంటి కొన్ని నియమాలు పెట్టుకొని ఒక సత్యసంధులమై ధర్మవర్తనులమై మనం జీవితంలో నడుచుకోవాలి. అలాంటి శక్తిని మరి కాలాతీతం అవుతున్నందున ముగిద్దాం. నేనైతే నిలబడి చెప్దామనుకున్న, కాళ్ళకు గజ్జలు కూడా కట్టుకొని అడుగు వేస్తూ వెనక్కి ముందుకి. అంటే ఈ చెల్లమ్మ శ్రీదేవికి ఈ మధ్యనే నేర్పించే ఆ అమ్మ ఇప్పుడు ఇక్కడ న్యాయం చేసింది మహాతల్లి ఇక్కడ. కాబట్టి తక్కువ సమయంలో నేర్పించడం అనేది జరిగింది. కాబట్టి నిలబడి చెప్పడానికి, ఎక్కువసేపు చెప్పడానికి అవకాశం లేదు కనుక ఇదైనా కూడా మాకు దొరికిన సదవకాశంగా మేము భావిస్తూ అమ్మ అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. సరే, అలాంటి శక్తియుక్తుల్ని మనమేమి నిమిత్త మాత్రులం. నేనైతే అదే అనుకుంటాను.
ప్రయత్నం మాత్రమే చేస్తాం, ఫలితం మనది కాదు. ఏది జరుగుతున్నా స్వీకరించాలి, దేనినైనా ఆనందంగానే స్వీకరించాలి. అది ఏది మనం చేశామో అదే మన వెంట వస్తుంది. కృతం కర్మ శుభాశుభం అవశ్యమనుభోక్తవ్యం, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మనం ఏదేది చేస్తామో అదంతా ఖచ్చితంగా, అవశ్యం అంటే ఏంటి, తప్పకుండా అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఆ భావనతో భగవంతుడు అమ్మ ఏమైనా చేయనియండి, శిరసా వహించి మనం ముందుకెళదామనేటువంటి భావనతో మనం ఉందాం. అలాంటి శక్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన ఆ జగజ్జనని తల్లి అనసూయాదేవి మనందరికీ ఇవ్వాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గురు పరంపరకు, విశ్వజనని పరిషత్తు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ. చాలా బాగా చెప్పావక్క. అమ్మని మనము శ్రీకృష్ణ స్వరూపిణి అని భావించుటలో, ధ్యానించుటలో ఏమాత్రము సందేహం లేదక్క. ఇప్పుడు మాకు చాలా బాగా అర్థమైంది. అమ్మతత్వము, గీతాతత్వము రెండు కూడా అర్థమైనాయి అక్క. మంచిది తల్లి. టైం అయితే ఆపేయమంటారా? అమ్మ పాట ఒకటి అనుకున్నా పాడదామా? ఏది పాట ఉందా? తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మ్రొక్కిన వారికి మ్రొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దుష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో శిష్టులే అంటుంది. దుష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో శిష్టులే అంటుంది. సృష్టి తనది సమదృష్టి తనదని స్పష్టపరిచనమ్మా. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మ్రొక్కిన వారికి మ్రొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. కులమత గుణగణ భేదమెరుంగని గుణవతి మా అమ్మ. కులమత గుణగణ భేదమెరుంగని గుణవతి మా అమ్మ. కూడి మెలంగిన కీడు తొలగునను కుందనపు బొమ్మ. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మ్రొక్కిన వారికి మ్రొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. పాపులు పతితులు అమ్మ దృష్టిలో పాపలే అంటుంది. పాపులు పతితులు అమ్మ దృష్టిలో పాపలే అంటుంది. పాపులైన పసి పాపలైన తన పావులే అంటుంది. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మా తల్లి తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మైకులు పైకి రావు. సరే అట్లే పెట్టేద్దాం. కాదు, కాలు తిరిగి మా ట్రస్టీస్ తరఫున ఒక వినతి ఏమిటంటే, ఒక రోజు పగలపూట వచ్చి మొత్తం అంతా 2 గంటలో 2.5 గంటలో మొత్తం అంతా చెప్పాలని నా కోరిక. మా మేనేజింగ్ ట్రస్టీ గారు, నేను, మా ఇతరులు అందరూ కూడా కోరుతున్నారని. అదిగో ఇంకా అక్కడి నుంచి బిఎస్ఆర్ మూర్తి గారు, అదిగో భక్తులు, అక్కడ మాకు స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక ఆదర్శమైనటువంటిది అన్నమాట. అమ్మ కళాశాల పెట్టింది దీనికోసమే నా భావన అన్నమాట. ఎందుకంటే ఆ సంస్కృత భాషను నేర్చుకుని దానిలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని మనం ప్రజల్లోకి తీసుకెళ్తానికి అనేది మన సంస్కృతిని ఇది పూర్తిగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. మన పిల్లలకి అంటే మన స్టూడెంట్స్కి ఇది చాలా ఆదర్శప్రాయమైనటువంటిది. తర్వాత మా సోదరుడు, చాలా చిన్నాడు సోదరుడు, మంగళహారతి ఉందండి. కొవ్వూరులో కూడా కావాలని కోరుతున్నారు.
అదే కాదు, ఇంకా మా పల్లెటూరులో కూడా మేము కూడా తీసుకుంటాం. మీరు కనుక వస్తే ఒక ఆదివారాలకి ఇదే కార్యక్రమాలు పెట్టుకున్నాం అంటున్నాను. తప్పకుండా. మాతృదేవికి మంగళం, మా మంగళాంగికి మంగళం. శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. సాక్షియై పరమాత్మయై సద్రూపమై సత్యంబునై సర్వకారణ శక్తియై శోభిల్లు తల్లికి మంగళం. మాతృదేవికి మంగళం, మా మంగళాంగికి మంగళం. శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. సర్వజీవ ప్రేరణం వై సర్వాంతర్యామియై సర్వజీవ ప్రేరణం వై సర్వాంతర్యామియై సర్వమంత్రమయ శివం వై చలగు తల్లికి మంగళం. మాతృదేవికి మంగళం, మా మంగళాంగికి మంగళం. శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. నిత్యమై నిస్సత్వమై నిర్వ్యాజమై నిర్లిప్తమై నిత్యమై నిస్సత్వమై నిర్వ్యాజమై నిర్లిప్తమై నిష్కళీభూతంబునై విలసిల్లు తల్లికి మంగళం. మాతృదేవికి మంగళం, మా మంగళాంగికి మంగళం. శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. అవ్యయం వై అద్వయం వై అవాంగ్మానస గోచరం వై అవ్యయం వై అద్వయం వై అవాంగ్మానస గోచరం వై సగుణ నిర్గుణ తత్వమై అనసూయ తల్లికి మంగళం. మాతృదేవికి మంగళం, మా మంగళాంగికి మంగళం. శ్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మ పాద పద్మాలకు కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ అవకాశాన్ని ఇచ్చిన గురువులకు, విశ్వజనీయ పరిషత్తు వారికి, విన్న సోదరీ సోదరమణులందరికీ కృతజ్ఞతాభినందనలు. తంగిరాల అనసూయ అక్కయ్య 2-3 సార్లు ఫోన్ చేసి అవి మీ పరిచయం అవి పంపండి అమ్మా అని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మాధవి గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పరిచయం చేసిన అన్నయ్యకు కృతజ్ఞతాభినందనలు. ప్రత్యేకంగా మల్లాప్రగడ మా గురుదేవులు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎలా చెప్తారో ఏమో అన్నారు. సరే, ఎలా చెప్పినా అంగీకరిస్తారని మాకు తెలుసు. సరే, సార్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే ఒక చిన్న మాట, విఎస్ఆర్ మూర్తి గారు కూడా కడప రావడం జరిగింది. అప్పుడు నేను ఈ ప్రాక్టీస్ కోసం కడప వెళ్ళడం జరిగింది. అప్పుడు మా భగవద్గీత విని కొన్ని దోషాలు కాదు కానీ ఎక్కడ ఏది పెట్టాలో అది సవరించారు. మీకు కూడా మా పక్షాన ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నయ్య, అందరికీ ధన్యవాదాలు. జై హో మాత, జై హో మాత, జై హో మాత. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ అన్న పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే భయాపహ అని చదువుతున్నాం చాలామంది. మేమంతా మాలాంటి వాళ్ళందరం కూడా భయాపహ అని చదువుకుంటే అదే ఏదో గొప్పదనుకుని అటు ఉరకలు పరుగులు వేస్తున్న ఈ తరుణంలో నాగేంద్ర మక్కయ్య చక్కగా తన తండ్రి గారి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్న ఆ విద్యని ముందుకు తీసుకువెళ్ళడానికి, తనే కాకుండా తనతో పాటు మరో 2 విద్యార్థులను ప్రోత్సహించి తనతో పాటు ఈ కళను ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె చేసే
నిర్మలమైన ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాము. ఈ ట్రస్ట్ తరపున మీకు కృతజ్ఞతాంజలి తెలియజేస్తున్నాము. అలా నిన్నేమో అనుభవసారం విన్నాం, ఇవాళ గీతాసారం విన్నాం. మనం మన సనాతన ధర్మంలో ఉన్న కళలన్నీ కూడా ఏది మొదలుపెట్టినా మన తత్వంతోనే మొదలు పెడుతున్నాం కదండి. ఎందుకంటే ఒక క్రైస్తవుడైనా ముస్లిం అయినా కర్ణాటక సంగీతం నేర్చుకోవాలంటే లంబోదర లకుమికరా ద్వారా నుంచే రావాల్సింది. వాడు ఇంకో కొత్తగా నేర్చుకునేది వాడైనా ఇదే నేర్చుకోవాలి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్మలమైన మనసుతో వారు మనకు అందజేసినందుకు వారికి అమ్మ ప్రసాదాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు అందజేస్తారు. వరలక్ష్మి మేడం గారు కూడా రావాలని వారు కోరుకుంటున్నారు. నాగేంద్ర రండి రండి. మల్లాప్రగడ వారు రేపటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేయవలసిందిగా మల్లాపటి శ్రీమన్నారాయణ గారిని ప్రార్థిస్తున్నాను. ఒక మేమే పెట్టుకున్న నియమానికి విరుద్ధంగా వేదిక టైం వచ్చినప్పుడే ఎక్కవలసిన నేను వీళ్ళు ప్రదర్శించినటువంటి ఆ కళా వైదుష్యానికి ముగ్ధుడినై వాళ్ళని అభినందించాలని, అలాగే తల్లి తండ్రి గురువు దైవం ఒకరి జీవితంలో అందరూ ఒక్కసారి రావటం వీళ్ళ ముగ్గురు విషయంలో జరిగింది. తల్లి అమ్మ, తండ్రి సాక్షాత్ గురువు, మలయాళ స్వామి మరొక గురువు, జగజ్జనని అమ్మ, విశ్వజనని అసలు తల్లి. అయితే మాకు కూడా చాలా అసంతృప్తిగా ఉంది వేళ. అమ్మ ఎవరిని కూడా అర్ధాకలితో పంపది ఇక్కడి నుంచి, మమ్మల్ని కూడా అలాగే పంపదు గనక ఒక అమ్మ ఈ ముగ్గురు అమ్మలై రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మరొక్కసారి ఎక్కడ ఆపారో అక్కడి నుంచి ప్రారంభించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ పక్షాన నాగేంద్రమ్మ, దామోదరమ్మ, మా శ్రీదేవి, ఈ ముగ్గురు నా కన్న బిడ్డల వలె నా హృదయం స్పందిస్తున్నది. చిరాయువు కలిగి శతవసంతాలు ఈ ప్రపంచంలో మాతృయాగంలో భాగస్వామ్యాన్ని తీసుకొని ఒక పక్కన గృహలక్ష్ములుగా మరొక పక్క ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మూడవ పార్శ్వమైనటువంటి ఈ ఆధ్యాత్మిక మహాప్రవాహాన్ని అమ్మ ఏ ఉద్దేశంతో ఈ కళాశాల ప్రారంభించిందో అటువంటి సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఈ ధర్మాన్ని ఈ ముగ్గురు కూడా కొనసాగించదరుగాక అని మంగళాశాసనం చేస్తూ రేపొద్దున మేమందరం అందరిలో ఉన్నవారు అక్కడ స్క్రీన్ దగ్గర కూర్చోకండి, ఇక్కడికి రండి, ముఖే ముఖే వినండి. రాలేని వాళ్ళు ఎవరో కొద్దిమంది అంటే ఉంటారు. మనందరం కూడా 9:45కే ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే మనం ఈ ఆనందాన్ని అనుభవించవచ్చు. భగవద్గీతని తెలుగులో ఇంత అద్భుతమైన ఈ సారాన్ని అందించింది ఎవరో కాదు, నాగేంద్రమ్మ దామోదరమ్మల తండ్రి. ఆయన తపస్వి, ఆయన భాగవతుడు. అటువంటి ఆ పరంపరలో నుంచి వచ్చింది. చూడండి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంస్థ, ఒక కళాశాల ప్రారంభిస్తే దానిలో నుంచి విద్యార్థులు బయటకు వస్తే ఈ సమాజం ఎంత సుసంపన్నమవుతుందో ఇది పరమాద్భుతమైనటువంటి ఉదాహరణగా భావిస్తూ మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ వారికి శుభకామనలు అందజేస్తూ కాసేపు ఉన్నట్లయితే వాళ్ళకి ఈవేళ సత్కారం చేద్దాం, రేపు సత్కారం చేద్దాం. రేపటి కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు గీతాబోధ అమ్మ ప్రబోధ బుర్రకథ 2వ భాగం, తరువాత సభా కార్యక్రమంలో మాన్య సోదరులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారి అధ్యక్షతలో కార్యక్రమం జరుగుతుంది. ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, శ్రీమతి పనబాక లక్ష్మి గారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారు. అలాగే రేపటి కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రూపొందించిన
శతజయంతి విశిష్ట సంచిక ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి దయచేసి సోదరి సోదరులందరూ సకాలానికి విచ్చేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. స్వస్తి.